నేపాల్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, చైనా లాంటి దేశాల ముందు నిలబడి మేము ఎవరి వలలోనూ పడము, ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపమని నేపాల్ కుండబద్దలు కొట్టింది. అసలు ఇంత చిన్న దేశం అంత ధీమాగా ఎలా మాట్లాడగలుగుతోంది? ఈ భౌగోళిక రాజకీయ పరిణామాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ఈ కథ కాఠ్మాండులో జరిగిన ఒక కీలకమైన దౌత్య సమావేశంతో మొదలైంది. అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్ ప్రతినిధులతో పాటు మన భారతదేశం మరియు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అందరి దృష్టి నేపాల్ తీసుకోబోయే నిర్ణయం మీదే ఉంది. సరిగ్గా అదే సమయంలో నేపాల్ ఒక స్పష్టమైన దౌత్యపరమైన గీత గీసింది. విశ్వాసం, పరస్పర గౌరవం, ఉమ్మడి అభివృద్ధి. కేవలం ఈ 3 పదాలతో తమ భవిష్యత్తు విదేశీ విధానాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించింది. సాధారణంగా నేపాల్ లాంటి చిన్న దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం ఏదో ఒక అగ్రరాజ్యం వైపు మొగ్గు చూపుతాయి. కానీ ఈసారి అలా జరగలేదు. తమను గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తున్న దేశాలకు నేపాల్ ఇచ్చిన స్ట్రాంగ్ డిప్లొమాటిక్ అలర్ట్ ఇది. కాఠ్మాండులో ఈ బహిరంగ ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన నేపాల్ తెర వెనుక అసలు వ్యూహాన్ని మాత్రం వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్లో అమలు చేసింది. అవును, కాఠ్మాండులో ఈ బ్యాలెన్సింగ్ గేమ్ నడుస్తున్న సమయంలోనే మారిషస్ వేదికగా నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మరియు మన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మధ్య ఒక అత్యంత కీలకమైన భేటీ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల దౌత్య సంబంధాలకే ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. అదేంటంటే ఇకపై ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కేవలం ఫోటోల కోసం హై లెవెల్ మీటింగ్స్ జరగవు. ముందుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కొలికి తెచ్చి స్పష్టమైన ప్రాధాన్యతలను సెట్ చేసుకున్న తరువాతే పై స్థాయి పర్యటనలు ఉంటాయి. అంటే నేపాల్ ఇకపై కేవలం ఆకర్షణ కోసం చేసే షో ఆఫ్ డిప్లొమసీకి శాశ్వతంగా స్వస్తి పలికి ఖచ్చితమైన ఫలితాలను రాబట్టే రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ను మొదలుపెట్టింది. ఈ చర్య ద్వారా నేపాల్ ఒక అద్భుతమైన ద్వంద్వ వ్యూహాన్ని ప్రదర్శించింది. ప్రపంచానికి తాము ఎవరి పక్షమూ కాదని బహిరంగంగా చెబుతూనే మరోవైపు అత్యంత నమ్మకమైన పొరుగు దేశమైన మన భారతదేశంతో ఉన్న సంబంధాలను మరింత పటిష్టంగా, మరింత లోతుగా మార్చుకునేందుకు ఒక స్ట్రక్చర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా నేపాల్ తన ప్రాధాన్యతలను ముందుగా భారతదేశానికి వివరిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రణాళికలను ఆచరణలోకి తెచ్చేందుకు మన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేరుగా కాఠ్మాండు వెళ్తారు. అంటే ఇకపై ఇరు దేశాల మధ్య పడే ప్రతి అడుగు ఒక పక్కా వ్యూహాత్మక దిశలో ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే సాగుతుంది. ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు ఉండవు. అయితే మారిషస్లో జరిగిన ఈ సమావేశాన్ని కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం చేయలేము. ఎందుకంటే అక్కడ ఇరు దేశాల ప్రాజెక్టుల గురించి మాత్రమే కాకుండా ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకం లాంటి కీలక రంగాలపై చాలా విస్తృతమైన చర్చ జరిగింది. అంతకంటే ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో వస్తున్న అంతరాయాలు మరియు ఎరువుల కొరత లాంటి ప్రపంచ స్థాయి సమస్యలపైన కూడా వారు ఫోకస్ చేశారు. ఎందుకంటే ఎడారి దేశాలలో ఏ చిన్న సంక్షోభం వచ్చినా దాని ప్రభావం నేపాల్ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది నేపాలీ పౌరుల భద్రతపై నేరుగా పడుతుంది. అందుకే ఇప్పుడు నేపాల్ కేవలం ఒక సాధారణ పొరుగు దేశంలా కాకుండా మన భారతదేశంతో కలిసి ఒక భౌగోళిక రాజకీయ భాగస్వామిలా ఆలోచిస్తోంది. విదేశీ విధానంలో ఇంతటి పరిణతి సాధించిన నేపాల్ తమ అంతర్గత రాజకీయాల గురించి కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. కాఠ్మాండు సమావేశంలో విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం మారినంత మాత్రాన మా విధానాలు, పాలసీలు మారిపోవని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎప్పుడూ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడే నేపాల్
ఇలా బాహాటంగా చెప్పడం ద్వారా తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు, వ్యాపారులకు ఒక బలమైన భరోసా ఇచ్చింది. బ్యాలెన్సింగ్ మరియు స్థిరత్వమనే ఈ 2 అస్త్రాలతో నేపాల్ పన్నిన ఈ సరికొత్త వ్యూహాన్ని మనం ఒక 8 అంచెల మాస్టర్ ప్లాన్ గా అర్థం చేసుకోవాలి. వాటిలో మొదటిది ఆర్థిక కోణం. తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్న చైనా ప్రాజెక్టులతో పాటు భారతదేశంతో దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, వాణిజ్య సంబంధాలను సమానంగా బ్యాలెన్స్ చేయడం నేపాల్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికపరమైన తప్పనిసరి అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్క దేశాన్ని వదులుకునే స్థితిలో వారు లేరు. రెండవది ఇంధన భద్రత. నేపాల్ వద్ద అపారమైన జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. ఇటు మన భారతదేశం యొక్క భారీ ఇంధన అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఇరు దేశాలను ఆర్థికంగా అత్యంత బలంగా ముడిపెట్టే ఒక లాభదాయకమైన కీలక సమీకరణం. మూడవది మౌలిక సదుపాయాలు. నేపాల్లో రోడ్లు, రైల్వేల నిర్మాణం మరియు కనెక్టివిటీ ప్రాజెక్టుల విషయంలో చైనా, భారత్ మధ్య ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పోటీని నేపాల్ తన సొంత లాభానికి వాడుకోవాలని పక్కా స్కెచ్ వేసింది. మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు ఇద్దరి దగ్గర తీసుకుంటూనే వాటిపై పూర్తి నియంత్రణ తన చేతుల్లోనే ఉంచుకునే తెలివైన ప్రయత్నం చేస్తోంది. నాల్గవది ప్రపంచ సంక్షోభాలు. ఎడారి దేశాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ గ్లోబల్ సప్లై చైన్ సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం కాబట్టి భారతదేశం లాంటి బలమైన శక్తితో కలిసి ఈ సంక్షోభాన్ని దాటాలని నిర్ణయించుకుంది. ఐదవది సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండా ఉమ్మడి అభివృద్ధి, పరస్పర గౌరవం లాంటి హుందా పదాలతో తాము ఎవరి దౌత్యపరమైన ఒత్తిడికి లొంగేది లేదని అగ్రరాజ్యాలకు పరోక్షంగా ఒక గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఆరవది పర్యాటక రంగం. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే ప్రాణాధారం. అందుకే భారతదేశంతో మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటు చేయడం, చైనా నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించడం మరియు పాశ్చాత్య దేశాలతో స్థిరమైన సంబంధాలను కొనసాగించడం, ఈ మూడింటిని ఒకేసారి వాడుకొని తమ టూరిజం సెక్టార్ను మరింత అభివృద్ధి చేసుకోవాలని చూస్తోంది. ఏడవది సాంకేతిక సహకారం. నేటి ఆధునిక యుగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఐటీ సెక్టార్ మరియు స్టార్టప్ రంగంలో వెనుకబడకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకే సాంకేతిక దిగ్గజమైన భారతదేశంతో టెక్నాలజీ షేరింగ్ చేసుకుంటూ గ్లోబల్ రేసులో కొత్త గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమైంది. చివరిగా 8వది వ్యూహాత్మక సమతుల్యత. ఇది అత్యంత కీలకమైన పాయింట్. ఒక చిన్న దేశమైన నేపాల్ ఒకప్పుడు కేవలం ఇతరుల చర్యలకు మాత్రమే రియాక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నేపాల్ ఇతరులపై ఆధారపడటం లేదు. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో తానే స్వయంగా ఒక కొత్త ఎజెండాను సెట్ చేస్తోంది. ఇదంతా వినడానికి దౌత్యపరంగా చాలా అద్భుతంగా ఉన్నా అసలు టెస్టు ఇప్పుడే మొదలవుతుంది. కాగితాల మీద ఉన్న ఈ ప్రాజెక్టులు గ్రౌండ్ లెవెల్లో సమయానికి పూర్తవుతాయా? అగ్రరాజ్యాలు తమ వైపు లాక్కోవడానికి చేసే తీవ్రమైన ఒత్తిడికి తలగొకుండా నేపాల్ తాను గీసుకున్న ఈ బ్యాలెన్స్ గీతను మెయింటైన్ చేయగలదా? లేదా చివరకు ఏదో ఒక ఒత్తిడికి తలొగ్గుతుందా అన్నది అతిపెద్ద ప్రశ్న. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.